హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే అందరికీ హ్యాపీ సండే. ఈ సండే అయితే మాది స్పెషల్ ఏమీ లేదు, కానీ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా గ్రేవీ వచ్చేలాగా మసాలా కారం అన్నీ తక్కువగా వేసి పిల్లలు కూడా తినేటట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరైతే ఈ సండే ఏం ఏం చేసుకున్నారనేది వీడియో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేనైతే ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అయితే ఇక్కడైతే నేను కర్రీ కోసం అయితే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, టమాటా, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేశానండి. పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చిలు వేసి మిక్సీ పట్టేశాను. కొంచెం కరివేపాకు. కర్రీ ప్రాసెస్ అనేది చూద్దామండి మనం ఇక్కడ. అంటే నేను మామూలుగా మీరైతే ఉల్లిపాయలు ముక్కలు కింద కట్ చేసుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు, కానీ అలా కన్నా ఇలా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో కూడా మనం ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. అందుకని నేనైతే మిక్సీ పట్టేసి ఇలా ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోనూ మనం ఒక స్పూన్ పసుపు వేసుకొని ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా మంచి కలర్లో ఫ్రై అవ్వాలంటే కొంతమంది కారం కూడా వేసుకుంటారండి. నేనైతే పసుపు ఒక్కటే వేసాను. ఇవి మనకి బాగా అంటే బ్రౌన్ కలర్లో వచ్చేదాకా, గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చక్కగా ఎగ్స్ని అయితే మనం సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేస్తే మనకి ఎగ్స్ అనేది చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడైతే నాకు ఎగ్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకున్నాను వేరే బౌల్లోకి. తర్వాత ఇంకా అదే ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే నేను కర్రీకి మొత్తం సరిపడగా ఆయిల్ అయితే వేసాను కాబట్టి. తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా మసాలా అనేది ఏమీ వేయక్కర్లేదండి, ఎందుకంటే మనం మిక్సీ పెట్టినప్పుడే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి మనం అయితే ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఇది పచ్చివాసన పోయేదాకా ఆయిల్ అనేది ఉల్లిపాయ నుంచి సపరేట్ అయ్యేదాకా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఒక స్పూన్ దాకా కారం, ఒక స్పూన్ ధనియాల పొడి చెప్పాను కదండి. మసాలా కారం అన్నీ తక్కువగా వేసుకొని పిల్లలకి ఇలా చక్కగా వాళ్ళు తినేటట్టు చేస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి కారం అంతా కూడా కలిసేంత వరకు ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అయితే కలుపుకోవాలి, ఎందుకంటే మనకి ఆ ఉల్లిపాయకి, టమాటాకి కారం అనేది కలవాలి కాబట్టి. తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకున్నామండి. ఎగ్స్ని వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ మసాలా అనేది మనకి ఎగ్స్ కూడా చక్కగా కలుస్తుంది కాబట్టి మనం ఎగ్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకొని ఆ ఆయిల్ అలా ఉంచుకొని ఒక 1 మినిట్ దాకా ఉంచుకుంటే మనకు సరిపోతుందండి. ఇక్కడ ఎగ్కి మసాలా అనేది బాగా కలిసేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఒక గ్లాస్ దాకా వాటర్ వేసాను నేనైతే. మీరైతే ఇంకొంచెం పులుసులకు కావాలనుకుంటే ఒక గ్లాసున్నర దాకా వేసుకోవచ్చు, కానీ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. దగ్గరికి ఎగిరి పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి సిమ్లీలో కానీ లో ఫ్లేమ్లో కానీ కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది, హై ఫ్లేమ్లో కన్నా కూడా. ఇక్కడ ఫైనల్లీ కర్రీ అనేది అయిపోయి వచ్చిందండి. ఇంకొంచెం దగ్గరగా ఎగిరబడితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి, మరీ పులుసులా కాకుండా. చూసారండి, ఫైనల్లీ కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ చక్కగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ కారం మసాలన్నీ తక్కువగా వేసి పిల్లల కోసం అయితే ఇలా ప్రిపేర్ చేశాను. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, సూపర్గా ఉంది కదండి. అయితే ఫైనల్లీ మీరైతే ఎలా చేస్తారో ఎగ్ కర్రీ అనేది కామెంట్ చేయండి. నేను చేసిన ఈ ఎగ్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.